వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్కనూరులో పట్టణంలో బక్రీద్ పండుగను శాంతియుతంగా సోదర భావంతో జరుపుకోవాలని డీఎస్పీ భార్గవి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ముస్లిం హిందూ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అందరూ కలిసి మత సామరస్యాన్ని కాపాడాలని ఆమె సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన నిఘా ఉంటుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఫస్ట్ మనకి జనవరి స్టార్ట్ అవ్వగానే వచ్చింది నీలకంఠేశ్వర స్వామి జాతర. ఆ జాతర కానీ ఆ తర్వాత మనకు వచ్చిన శివరాత్రి కానీ తర్వాత మన రంజాన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా సోదరభావంతో అందరూ కలిసి చేసుకున్నారు. ఇది ఆ మతంది ఈ కులంది అని కాకుండా మనది అన్న ఫీలింగ్ తో అందరూ జరుపుకున్నారు. ఆ ఫీలింగ్ ఇక్కడ ఎమ్మిగనూరు పట్టణ వాసులను చూసి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఫీలింగ్ అది. చాలా మంది మన సిఏ గారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మనం ఏవైతే యాక్ట్స్ అయితే ఉన్నాయో గౌస్ వాటర్ యాక్ట్ కానీ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఇప్పుడు మళ్ళీ మనం దానికి చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే ఒక్కసారి మీకు గుర్తు చేయడం మా డ్యూటీ కాబట్టి మళ్ళీ అది మీకు గుర్తు చేయడం జరుగుతుంది. సో అవన్నీ అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ పండుగను మనం కొంతమంది వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ కోసం కొంతమంది పెట్టడం జరుగుతుంది. అలాంటి వాటిని ఎవరు కూడా దయచేసి స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పటిదాకా మనం ఎలా అయితే శాంతియుతంగా జరుపుకున్నామో అలాగే జరుపుకుంటారని కూడా కోరుతున్నాము. ఎవరైనా కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో అలా చేసి ఉంటే కూడా వివిధ మత పెద్దలు వాళ్ళని అది తప్పు అని చెప్పి హెచ్చరించి అది అక్కడితో ఆగిపోయేలాగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరికైనా దయచేసి ఎవరు కూడా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. ప్రజల శాంతి భద్రతలకు ముప్పు తెచ్చే విధంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఎప్పుడు ఎవరు కూడా ఏది చేయలేదు. దాన్ని చాలా పోలీస్ శాఖ తరపు నుంచి హర్షించదగ్గ విషయం. సో అందరికీ దానికి కృతజ్ఞతలు. అదే స్ఫూర్తిని నెక్స్ట్ జనరేషన్ కు కూడా ఈ భావితరాలకు కూడా మనం ఇద్దాం. మనము మన భావి భారత పౌరులకు కానీ మన తర్వాత జనరేషన్ కానీ ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే మూడే అండి నా ఉద్దేశంలో అయితే. ఇప్పుడు రీసెంట్ గా మన ఈ కొత్త సంవత్సరంలో తీసుకుంటే ఫస్ట్ మనకి జనవరి